హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అండి. త్వరలో ఏపీ డిఎస్సి కానీ, ఏపీ పిసి కానీ, ఏపీ గ్రూప్ 2 మెయిన్స్ కానీ, ఏపీకి సంబంధించిన ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో పోటీ పరీక్షలో తప్పకుండా ఇక్కడ అడిగే అంశాలండి. ఎంత చదువుతుంది ముఖ్యంగా సార్, ఈ పోటీ పరీక్షలో నువ్వు ఒక విజేతగా ఉండాలి, ఈ పోటీ పరీక్షలు నువ్వు ఒక విజేతగా తిరిగి వెళ్ళాలి. ఆల్రెడీ మీకు ఏపీ పాపులేషన్ గురించి, ఏపీ యొక్క వెల్ఫేర్ స్కీమ్స్ గురించి, ఏపీ యొక్క లేటెస్ట్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ గురించి వాళ్ళ అంశాలపై మీకు క్లాస్ అందించిన వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈసారి నువ్వు ఒక విజేతగా ఉండాలి, బాగా చదవాలి. ఒక నోటిఫికేషన్ ఒకసారి మిస్ అయితే మరొక నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు టైం పడుతుంది. ఈ నోటిఫికేషన్లో నువ్వు వంట ఒక విజయం సాధించి నీ పల్లెకి వెళ్ళిపోవాలి. టోటల్ ఎన్నప్ అండి, ఓన్లీ ఏపీ పై ప్రజెంట్ ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాం. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా మన క్లాసెస్ గురించి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన క్లాసెస్ మీరు వినండి సార్. ఇక్కడ చూడండి, ఈ క్రింది వాళ్ళు సరైన వాటిని జతపరచమంటుంది సార్. మొత్తం భౌగోళికంగా గుర్తించబడిన వస్తువుల సంఖ్య అంటే 17 ఉన్నాయి ఏపీ నుండి. జిఐ జియోగ్రఫికల్ ఇండికేషన్స్ మొత్తం 17 వస్తువుల్ని గుర్తించారు. అందులో ఎగ్జాంపుల్ సార్, కాకినాడ కాజా, అదేవిధంగా అరకులోయ కాఫీ, అదేవిధంగా పూతరేకులు, ఇవన్నీ సార్. ఇక్కడ ఇదే 17 అంటున్నాం. తెలంగాణలో అసెంబ్లీ స్థానం తెలంగాణ లోక్సభ స్థానాలు 17. 17 ఏళ్ల వయసులో మలాలా యూసుఫ్జాయికి నోబెల్ శాంతి బహుమతి వచ్చింది. ఇండియా పాల ఉత్పత్తుల ఫస్ట్ ఉంది. ఇండియా ఏరియా వైజ్గా 7వ స్థానం ఉంది. 17 వస్తువులకి జాతీయ భౌగోళికంగా గుర్తించారు. 17ని రివర్స్ రాస్తే 71 రాజ్యాంగ సవరణ, నేపాలీ, కొంకణి, మణిపూరి 3 భాషల గురించి వివరిస్తుంది. మొత్తం పులుల సంరక్షణ కేంద్రాలు ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఒకటే సార్. ఇండియాలో మొత్తం 57 పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి. 57వది రాణా ప్రతాప్ అంటే ఇక్కడ సార్. మరి ఎక్కడంటే ఇది మధ్యప్రదేశ్లో, అంటే రతన్పా ఇది మధ్యప్రదేశ్లో అండి. 56వది ఛత్తీస్గఢ్ అండి. ది టైగర్స్ ఆఫ్ జోన్ ఇండియా అంటే ఇండియాలో ఎక్కువ పులుల సంరక్షణ కేంద్రాలు అంటే మధ్యప్రదేశ్లో 8 ఉన్నాయి సార్. మొత్తం చిత్తడి నేలల సంఖ్య, చిత్తడి నేలలు ఏపీ నుండి ఓన్లీ ఒకటే సార్, కోరింగు ప్రాంతంలో చిత్తడి యొక్క ప్రాంతం సార్. ఇండియా నుండి 85 ప్రాంతాలని చిత్తడి ప్రాంతాలుగా గుర్తిస్తే అత్యధికంగా తమిళనాడు నుండి 18 ప్రాంతాలను ఇక్కడ చిత్తడి ప్రాంతాలు. ఇది 18వ లోక్సభ అండి. 18 చిత్తడి ప్రాంతాలు అత్యధికంగా తమిళనాడు. 18 సార్. ఆర్గాన్ పరిమాణ సంఖ్య కూడా 18 అంటున్నాం సార్. ఇది 18వ లోక్సభ. 18 తిప్పి రాస్తే 81 వస్తుంది. జార్ఖండ్ యొక్క అసెంబ్లీ స్థానాలు కూడా 81. 8 + 1 అంటే 9. ఇండియాలో 9 పిన్ కోడ్ జోన్లు. బిఫోర్ ఇక్కడ సోలార్ సిస్టంలో 9 ప్లానెట్స్ ఉండే, టుడే 8 ప్లానెట్స్. క్యాన్సిల్ అయింది ప్లూటో. ఎగ్జామినరు ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా ఈ విధంగా మీరు క్యాచ్ చేయాలి. రాష్ట్రంలో మొత్తం గనుల సంఖ్య 182 గనులు ఉన్నాయి. ఇండియాలో అత్యధికంగా మోస్ట్లీ మైనింగ్స్ అంటే ఎక్కడంటే మధ్యప్రదేశ్లో ఉంటాయి, తర్వాత ఒడిశాలో ఉంటాయి. ఇండియాలో 182 గనులు ఉన్న యొక్క సంఘటన. ఓకే, మరొక అంశం సార్, ఈ కింది వాళ్ళు సరికానిది జత సార్. సరికానిది ఏది సార్? ఇక్కడ జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ ఏపీలో తొలి బంగారు గని కృష్ణా జిల్లా ప్రాంతంలో వెలువడింది.
జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్, ఇది రైటే అండి. రామగిరి బంగారు గని, ఇది అనంతపురం జిల్లా, రైటే అండి. శ్రీకాకుళం విజయనగరం జిల్లాలు బాక్సైడ్, ఓకే అండి. మరి కడప కర్నూలు, ఇవి అంటే కడప కర్నూలు సున్నప్రాయండి. ఓకే, ఇందులో కృష్ణ ఉండాలండి. ఓకే, తక్కువ దొరికేది ఇక్కడే అండి, ఇది రాంగ్ అండి. కృష్ణా జిల్లా ఇక్కడ ఉండాలి. మనం మైనింగ్స్ అడుగుతుందండి, ఈ ఖనిజం ఎక్కడ దొరుకుతుంది, ఈ ప్రాంతంలో ఏ ఖనిజాలు ఉన్నాయి, ఈ టైపులో పోటీ పరీక్షలు మనకి అడిగే అవకాశం ఏందండి. క్రింది వన్లో సరికానిది ఏది? ఏందండి, మైకా ఉత్పత్తి. నెల్లూరు జిల్లాలో గూడూరు మైకా ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిందండి. గూడూరు అనే ప్రాంతం. సిలికా అండి, ఇది కర్నూలు జిల్లా అండి, సిలికా ఉత్పత్తి. మాగ్నటైట్ అండి, ఇది గుంటూరు జిల్లా అండి, ఇది అగ్నిగుండాల రాగి అండి. ఆన్సర్ ఇక్కడ బి ఆన్సర్, ఇది రాంగ్ ఉందండి, బి ఆన్సర్. ఓకే సార్, ఈ క్రింది వాళ్ళు సరికానిది ఏది సార్? ఇక్కడ రాష్ట్రంలో మొత్తం ఖనిజాల సంఖ్య మొత్తం 48 ఖనిజాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో గనులు అంటే 182 గనులు ఉన్నాయి. ఖనిజాలు అంటే మొత్తం 48 ఖనిజాలు ఏపీలో దొరుకుతున్నాయి. జాతీయ ఖనిజాల అభివృద్ధి సంస్థ హెడ్ ఆఫీస్ ఇది హైదరాబాద్లో ఉంటుంది. జాతీయ ఖనిజాల అభివృద్ధి సంస్థకి ప్రత్యేక రాయబారిగా నిఖిత్ జరీన్ అండి, ప్రముఖ బాక్సర్, నిజామాబాద్ జిల్లా. దేశంలో అత్యధికంగా గనులు కలిగిన రాష్ట్రం ఇది మధ్యప్రదేశ్ అండి, తర్వాతనే ఒడిషా అండి ఇక్కడ. ఓకే, ఇది రాంగ్ ఉందండి, ఇక్కడ ఇది రాంగ్. ఖనిజాల గురించి ఒక్క బిట్ కూడా మిస్ కావద్దు. ఖనిజాల గురించి ఈ కింది వాళ్ళని జతపరచని చెప్పి అడుగుతుంది చూడండి. ఏంది? డైమండ్. సరే, ఇక్కడ డైమండ్ వచ్చేసి ఇది ఆనాడు కోహినూర్ యొక్క వజ్రం, ఇది కృష్ణా లోయల ప్రాంతం దొరికింది. డైమండ్స్ ఇక్కడ కూడా ఉంటాయండి. మాంగనీస్ విజయనగరం జిల్లా అండి. బంగారం కర్నూలు అండి. ఓకే, గ్రాఫైటు విశాఖపట్నం అండి. బంగారం అనంతపురంలోనే కాదు, కర్నూలు కూడా గోల్డ్ దొరుకుతుంది ఇక్కడ. మరొకటి, ఈ కింద వల్ల సరికానిది ఏది? ఆంధ్రప్రదేశ్లో కొల్లూరు గని ప్రసిద్ధిగాంచింది, ఓకే అండి. రామగిరి వజ్రాలకు ప్రసిద్ధిగాంచింది, ఓకే అండి. అనంతపురం జిల్లా ఉంటుంది. కోహినూరు వజ్రాన్ని కృష్ణా గుంటూరు లోయలో లభించింది, ఓకే అండి. కడప జిల్లాలో మంగళగిరిది యురేనియం నిక్షేపాలండి. కడప జిల్లాలండి, ఇక్కడ కడప జిల్లాలో యురేనియం నిక్షేపాలకు ప్రసిద్ధిగాంచింది మంగళగిరి అండి. అన్ని ఇందులో సరైన వేశారు, ఇక్కడ అన్ని ఇందులో. సార్, ఈ కింది వాళ్ళని జతపరచమని అడుగుతాడు. స్టీల్ ప్లాంట్స్ అండి. ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు, రు బి దు బో. రు అంటే రూర్కేలా, బి అంటే బిలాయ్, దు అంటే దుర్గాపూర్, బో అంటే బొకారో. రూర్కేలా ఒడిశాలో ఉంది, వెస్ట్ జర్మనీ సహకారంతో. ఓకే, వెస్ట్ జర్మనీ. బిలాయ్ ఛత్తీస్గఢ్లో ఉంది, రష్యా సపోర్ట్. దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్లో ఉంది, ఇది బ్రిటన్ సహకారంతో. బొకారో జార్ఖండ్లో ఉంది, రష్యా సహకారంతో. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్, రష్యా సపోర్ట్ అండి. బొకారో జార్ఖండ్ అండి, 1964లో స్థాపించారండి. సేలం తమిళనాడు అండి. దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్ అండి. దుర్గాపూర్ విశ్వేశ్వరయ్య స్టీల్ ప్లాంటు, భద్రాద్రి స్టీల్ ప్లాంటు. భద్రావతి ఇది కర్ణాటకలో, బెంగళూరు అండి. ఇవి ప్రధానంగా రూర్ లోయ. రూర్ అనేది సరిది రూర్ వ్యాలీ, రూర్ లోయ ఇది ఖనిజాల ప్రసిద్ధిగాంచింది. ఈ రూర్ లోయ ఇది జర్మనీలో ఉంటుంది. భారతదేశంలో
ది రూర్ ఆఫ్ ఇండియాని జార్ఖండ్లో చోటా నాగపూర్ ప్రాంతాన్ని పిలుస్తారు. ది రూర్ ఆఫ్ ఇండియాని చోటా నాగపూర్ ప్రాంతాన్ని ఇక్కడ పిలుస్తుంటారండి. ఏందండి ఇక్కడ ఈ కింది మనం జతపచ్చని చెప్పి అడుగుతుండు. ఏందండి ఇక్కడ ఖనిజాల రారాజు జార్ఖండ్ అండి. తమిళనాడులో నైవేలి ప్రాంతంలో లిగ్నైట్ అనే బొగ్గు దొరుకుతుందండి. ఇక్కడ ఒడిషా బాక్సైట్ అండి. మధ్యప్రదేశ్లో పన్నా వజ్రాలకి ప్రసిద్ధిగాంచింది. ప్రపంచంలో వజ్రాలంటే కింబర్లీ, ఇండియాలో వజ్రాలంటే పన్నా, ఏపీలో వజ్రాలంటే అనంతపురం జిల్లాలో వజ్ర కరూర్. ది ల్యాండ్ ఆఫ్ ది గోల్డెన్ సిటీ జోహెన్స్బర్గ్, ది ల్యాండ్ ఆఫ్ ది గోల్డెన్ పగడోస్ మయన్మార్, ది ల్యాండ్ ఆఫ్ ది గోల్డెన్ గేట్ అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో, ది ల్యాండ్ ఆఫ్ ది గోల్డెన్ టెంపుల్ పంజాబ్లో అమృత్సర్లో స్వర్ణ దేవాలయం, బంగారం గోడలు కలిగిందేమో మయన్మార్, బంగారం టెంపుల్ ఏమో అమృత్సర్లో స్వర్ణ దేవాలయం, బంగారం ద్వారమేమో అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో, బంగారం ఇక్కడ సిటీ ఏమో జోహెన్స్బర్గ్, బంగారం స్థలమేమో ఆస్ట్రేలియా దేశాన్ని పిలుస్తున్నారు. ఈ టైపులో మీకు అవగాహన ఉండాలి సార్. ఇక్కడ ఈ కింది వాళ్ళలో నిర్మించే ఇనుముకు కర్మాగారాలని వరుస క్రమంలో గుర్తించండి. ఇండియాలో మొట్టమొదటి స్టీల్ ప్లాంట్ ఏదండి? ఇండియాలో ఫస్ట్ స్టీల్ ప్లాంట్ ఏదండి? ఇక్కడ ఈ కింది వాళ్ళు అంటుండు టాటా ఇండియాలో మొట్టమొదటి స్టీల్ ప్లాంట్ ఇది జంషెడ్పూర్లో ఉంది. సువర్ణ రేఖ నది ఒడ్డున రూర్కేలా. ఓకే అండి. ఇక్కడ అంటే రెండవ ప్రణాళిక కాలంలో ఒడిశాలో ఉంది. బొకారో జార్ఖండ్, విశాఖ అండి. ఇది ఇక్కడ ఆన్సర్. ఒక్కోసారి తక్కువ అంటే వాటి నిర్మించిన ఇయర్ల పరంగా కూడా ఎగ్జామ్లు అడుగుతుండు. ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్ అడిగినా ఈసారి ఖచ్చితంగా నీది ఒక జాబ్ కావాలి. ఈసారి నువ్వు ఒక ఆఫీసర్గా తిరిగి వెళ్ళాలి. మన అమ్మా నాన్న కండల్లో ఆనందం చూడాలి. ఓకే, ఈసారి నీ పల్లెకు ఒక ఉద్యోగాన్ని తీసుకొని వెళ్ళాలి. ఆ రేంజ్లో మీరు ఉండాలి సార్ ఇక్కడ. ఓకే, మరొకటి ఈ కింది వాళ్ళని ఇక్కడ జతపరచు అని చెప్పి అడుగు. దిబ్బరి అండి. దిబ్బరి వెండి ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచింది రాజస్థాన్ అండి. కేత్రి అండి. ఓకే, కేత్రి సార్. ఇక్కడ రాగి రాజస్థాన్ కేత్రి. ప్రపంచంలో రాగి ఉత్పత్తిలో మలేషియా ఫస్ట్ ఉంది. సారీ, ప్రపంచంలో రాగి ఉత్పత్తిలో చిలీ కంట్రీ ఫస్ట్ ఉంది. ఇండియాలో రాగి ఉత్పత్తిలో రాజస్థాన్ కేత్రి. ఏపీలో రాగి ఉత్పత్తిలో ఇక్కడ ఓకే గుంటూరు జిల్లాలో అగ్ని గుండాలు సార్. సేలం ఇది లిగ్నైట్ బొగ్గు అండి. మయూర్భంజ్ గనులకి ప్రసిద్ధిగాంచింది. ఒడిశా రాష్ట్రం ఉంటుంది. ఏ టైప్లో ఏ లెవెల్ వచ్చినా కూడా మీకైనా మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది. ఏపీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, తెలంగాణ జీకే అండ్ కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం పీడిఎఫ్ కూడా మీకు అందిస్తున్నాం. ఇక్కడ మన యాప్ను కొనుగోలు చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.